ఓకే, మరి టేస్టీ రైస్ ఐటమ్ చూసేసారు కదా. సో రాజు గారు హ్యాపీగా మీ రైస్ ఐటమ్ అయిపోయింది. మరి ఇప్పుడు కీర్తి ఏం చేస్తుందో చూద్దాం. డిఫరెంట్ గా పెసల లడ్డు. ఓహో, ఇప్పటిదాకా స్వీట్ రాలేదే అనుకుంటూ ఉన్నాను, స్వీట్ వచ్చేసింది. సో పెసర లడ్డు అంటండి. మరి పెసర లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర లడ్డూలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కీర్తి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ పెసలు ఏం చేయాలి? ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం పచ్చివి కాబట్టి కాస్త వేయించి టేస్ట్ బాగుంటుందా? కానీ ఇది చాలా మంచిది హెల్త్ కి. మనం పెసరట్ దోశ తింటాం కదా, సో అలాగే ఇది కొంచెం స్వీట్ గా లడ్డు. సో ఎక్కడ నేర్చుకున్నావు ఈ లడ్డు? మా మమ్మీ అమ్మ నేర్పించారు నాకు. సో నీకేమి ఇష్టం? ఇందాక నన్ను అడిగే స్వీట్స్ హాట్స్ అని. నీకేంటి ఫేవరెట్? స్వీట్ హాట్ రెండు ఇష్టం. రెండువా? ఎక్కువ రైస్ ఐటమ్స్ ఇష్టం. రైస్ నీ ఫేవరెట్ బేసిక్ గా. అయితే నీకు రైస్ ఐటమ్స్ ఇష్టం అయితే నీకు మా షో చూస్తే పండగే, ఫుల్ పండగ కదా. ఎందుకంటే మా దాంట్లో ఎన్ని రైస్ ఐటమ్స్ చూపించామో లెక్కే లేదు అసలు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్వీట్ లో లడ్డు ఇష్టం, లడ్డు బాగా తింటాను. ఓకే. అండ్ చంపాకలి, రసగుల్లా. చంపాకలి అంటే ఇక్కడ లేదు, బెంగళూరు. ఇక్కడ లేదా? చాలా మిస్ అవుతా నేను ఆ స్వీట్. చంపాకలియా? చంపాకలి. ఓకే. సో రాజు గారిని అడిగి ఆయనకి తెలిస్తే ఈసారి నీకోసం చేయించు. నా కోసం, ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా. అప్పుడు నేను నేర్చుకుంటా, ఇంట్లో చేసుకొని నేను తింటా. మీకు బిగ్ ఫ్యాన్ కదా నేను, థ్యాంక్స్ చెప్తా. బేసిక్ గా నేను ఎప్పుడు అంటుంటాను కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మా షో చాలా బాగా ఉపయోగపడుతుందని. ఇదిగో ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది పక్కన. అయిపోయింది పౌడర్. ఓకే ఓకే. సో బౌల్లోకి తీసేసుకోవటం. ఆ లోపల నెయ్యి కరిగిద్దామా? ఓకే. నాకు నెయ్యి కూడా చాలా ఇష్టమా? కంపల్సరీ లంచ్ టైమ్ లో వేసుకుంటావా? అన్నంలో వేసుకో. అంటే సాంబార్ కదా తినేది. ఓకే. మాకు కర్రీ ఏమి ఉండదు, సాంబార్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ డిఫరెంట్ గా. ఓకే. సో నెయ్యి, వేడి రైస్, సాంబార్. ఓహో, సూపర్ కాంబినేషన్. సూపర్. సో మనము పొట్టు పెసలు తీసుకున్నాం కాబట్టి చక్కగా ఇది కూడా బరక్ బరక్, కొంచెం ఆ కలర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది. నెక్స్ట్ బెల్లం. సో తురిమేసేసి వేసేసుకోవాలి మన టేస్ట్ కి తగ్గట్టుగా. ఎలచి పౌడర్. ఓకే. స్మెల్ కోసం చాలా బాగుంటుంది, ప్లస్ డైజెషన్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకు కొంచెం వాటి వల్ల కాస్త పెరుగుతుంది. బేసిక్ గా స్వీట్స్ కదా. స్టార్టింగ్ అయితే వంటలు చేసినప్పుడు చెయ్యని కాల్చుకున్నాను. అది తప్పదు, బేసిక్ గా కొత్తగా వంటల్లోకి అడుగు పెట్టినప్పుడు అది కామన్. సో ఇప్పుడు దీన్ని మనం ఉండ చుట్టుకునేటప్పుడు ఎలా మిల్క్ అది యాడ్ చేయాలి. ఓకే. కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఒక పక్కన వేసి ఒక్కొక్కటి చుట్టుకుంటాం, ఈజీగా వస్తుంది. సూపర్. హే, లడ్డు రెడీ. చిన్న లడ్డూలు అలా అయితే హ్యాపీగా 1-2 తినొచ్చు. సో ఎప్పటికప్పుడు చేసుకొని తినేస్తే బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది కదా. అవును. సో చాలా బాగుంటుంది, హెల్దీగా. ఫాస్ట్ గా కూడా లడ్డూలు అనేసరికి చాలా ఫాస్ట్ గా అయిపోయింది. స్వీట్ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, ఇలాంటివి ఏంటంటే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇంకొకటి స్వీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనేసి బయట నుంచి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. అవును, మోస్ట్లీ స్వీట్స్ అన్ని బయట నుంచి తెచ్చేస్తున్నారు. సో ఇలాంటిది చాలా ఈజీగా ఉంటుంది. సూపర్. పెసర లడ్డు రెడీ. వావ్. నెయ్యి స్మెల్, ఆ పెసర ఈ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కీర్తి. సో చూసారు కదా, చాలా ఫాస్ట్ గా లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర లడ్డూలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో పెసలు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తురిమిన బెల్లం, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు పోస్తూ కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పెసర లడ్డూలు రెడీ.